అరణ్యకాండలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ప్రారంభం అవుతారు. మనకి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఏమిట్రా వీళ్ళ జీవితాలు ఏమి మహర్షులు రా అనిపిస్తుంది. శరభంగుడు, సుతీక్షణుడు, శబరి వరసగా వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరినీ మించి మకుటాయమానమైన వ్యక్తి మహానుభావుడు అగస్త్యుడు. వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరి అనుగ్రహాన్ని పొందుతాడు. చిట్ట చివర కూడా యుద్ధకాండలో రామచంద్రమూర్తి రావణాసురుడి మీద యుద్ధం చేసేటప్పుడు అలసటకి లోనైతే ఒకరు పిలిచారా పిలవలేదా అని చూడకుండా వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినటువంటి వాడు అగస్త్యుడు. మనకి రామాయణం జీవితంలో ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు సత్యధర్మాల్ని పట్టుకో, నువ్వు వెతుక్కోవలసింది ఏం ఉండదు. నీ అంత నువ్వుగా ఎన్ని తెచ్చి దాచుకుంటావు, ఎన్ని తెచ్చి సంపాదించుకుంటావు, ఎన్ని తెచ్చి నీకు రావలసినటువంటి కష్టం నుంచి నువ్వు గట్టెక్కగలవు. ఎన్ని తెచ్చి దాచుకోండి, ఎన్ని తెచ్చి పెట్టుకోండి, కష్టం అనేటటువంటిది వెన్నాడుతూనే ఉంటుంది. మీ శక్తితో మీరు కష్టాన్ని అధిగమించగలను అనుకున్నంత కాలము కూడా, అహంకారం లోపల ఉన్నంత కాలము కూడా పరివేదన ఉంటూనే ఉంటుంది.